మనీ విషయానికి వస్తే అందరం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం చూస్తాం. భారతదేశంలో మీ డబ్బుని ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అని ఆలోచిస్తున్నారా? ఈ రోజుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చాలా హెచ్చుతగులు ఉన్నాయి. చాలా మంది దీర్ఘకాలిక పెట్టుబడులను ఎంచుకుంటున్నారు. స్టాక్స్ లేదా ఈక్విటీలు అంటే కంపెనీలో మీ వాటా. అవి మంచి లాభాలను ఇవ్వగలవు, కానీ రిస్క్ కూడా ఎక్కువే. స్టాక్ మార్కెట్ ఎప్పుడూ మారుతూ ఉంటుంది. స్టాక్ ధరలు కూడా పైకి కిందకే వెళ్తూ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా మంది నుండి డబ్బు తీసుకుని స్టాక్స్, బాండ్లు ఇంకా ఇతర ఆస్తులలో పెట్టుబడి పెడతారు. ఇవి మీ డబ్బుని వేర్వేరు చోట పెట్టుబడి పెట్టి నిపుణులచే నిర్వహించబడతాయి. అస్థిర డిపాజిట్లు అంటే బ్యాంకులు ఇచ్చే పెట్టుబడి. ఇవి మీకు ఖచ్చితంగా వడ్డీ ఇస్తాయి. రిస్క్ చాలా తక్కువ, కానీ ద్రవ్యోల్బణం కంటే రాబడి తక్కువగా ఉండొచ్చు. బంగారం ఎప్పటి నుండో విలువైనది. బ్రేక్ ద్రవ్యోల్బణం ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు బంగారం విలువ తగ్గదు. మీరు బంగారు నగలు, నాణేలు, బంగారు కడ్డీలు లేదా ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. రియల్ ఎస్టేట్ అంటే భూమి, ఇళ్లు, భవనాలు. ఇది దీర్ఘకాలిక పెట్టుబడి, మంచి లాభాలు ఇస్తుంది, కానీ దీనికి చాలా డబ్బు అవసరం. త్వరగా అమ్మలేము. బాండ్లు అంటే ప్రభుత్వం లేదా కంపెనీలు తీసుకునే అప్పు. మీరు వాటికి డబ్బు ఇస్తే వారు మీకు వడ్డీ చెల్లిస్తారు. ఇది స్టాక్స్ కంటే సురక్షితమైన పెట్టుబడి. పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు చాలా పొదుపు పథకాలు అందిస్తాయి. ఇవి మీకు ఖచ్చితంగా రాబడిని ఇస్తాయి. రిస్క్ చాలా తక్కువ, కానీ ద్రవ్యోల్బణం కంటే రాబడి తక్కువగా ఉండొచ్చు. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్లో క్రమం తప్పకుండా డబ్బు పెట్టే పద్ధతి. ఇది మార్కెట్ హెచ్చు తగ్గుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లేదా యూలిప్లు అంటే పెట్టుబడి, జీవిత బీమా రెండూ కలిపి. మీరు డబ్బు పెట్టుబడి పెట్టడమే కాకుండా మీ కుటుంబానికి భద్రత కూడా కల్పించవచ్చు. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లు లేదా రీట్లు అంటే రియల్ ఎస్టేట్ ఆస్తులలో పెట్టుబడి పెట్టే సంస్థలు. మీరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది ఒక మంచి మార్గం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను ఆశిస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. త్వరలోనే మరిన్ని ఎపిసోడ్లు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.